హలో అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అబ్యూజివ్ రిలేషన్‌షిప్స్. అబ్యూజివ్ రిలేషన్‌షిప్స్ ఇన్ ద సెన్స్ అదే కొట్టడం మాత్రమే అబ్యూజ్ అవుతుంది అనుకుంటే తప్పే. ఎమోషనల్ అబ్యూజ్ అనేది ఉంటది. మానసికంగా, భావోద్వేగాల పరంగా. అలాగే ఫిజికల్ అసాల్టేషన్ అంటే కొట్టడం, ప్రాణహానిని కలిగించడం ఇట్లాంటివన్నీ కూడా అబ్యూస్ కిందకే వస్తాయి. అలాగే వెర్బల్ అబ్యూస్ మాటలతోటి ఇబ్బంది పెట్టడం అనేది కూడా వెర్బల్ అబ్యూస్ కిందకే వస్తది. సో, అబ్యూస్ అనేది చాలా రకాలు. ఇది ప్రతిసారి ఆడవాళ్ళకి మాత్రమే వర్తిస్తది, మగవారికి వర్తించదు అనుకుంటే తప్పే. ఎందుకు అంటే ఆడవాళ్ళు మైట్ బీ ఫిజికల్ అసాల్టేషన్ చేయకపోవచ్చు. అంటే పైన పడి కొట్టకపోవచ్చు. కానీ వెర్బల్‌గా చేయగలరు, ఎమోషనల్‌గా చేయగలరు. సో, ఇది ఆడవాళ్ళ చాట్‌లో అయినా, మగవాళ్ళ చాట్‌లో అయినా ఈ అబ్యూజివ్ రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సమ్ కాంబినేషన్స్, అలాగే సమ్ ప్లేస్‌మెంట్స్, సమ్ ప్లానెట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆడవారి చాట్‌లో అయినా, మగవారి చాట్‌లో అయినా సరే ఉండొచ్చు. సో, అది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఒక అబ్యూజివ్ రిలేషన్‌షిప్ ఆర్ అబ్యూజివ్ పార్ట్నర్‌షిప్ అనేది ఎలా వస్తుంది? ఏ కాంబినేషన్స్ వల్ల వస్తది? ఏ ప్లేస్‌మెంట్స్, ఏ ప్లానెట్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో, అత్యంత ముఖ్యంగా ఉండేటువంటి ప్లేస్‌మెంట్ దీంట్లో ఏంటి అంటే 7వ స్థానం. 7 అంటేనే మనకు తెలుసు అది వివాహ స్థానం అని, అలాగే వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థానం అని, భాగస్వామ్యం అని, అలాగే మనకొచ్చేటువంటి భార్య లేదా భర్తని సూచించేటువంటి స్థానం అని, వాళ్ళ బిహేవియర్‌ని, ట్రైట్స్‌ని కూడా సూచించేటువంటి స్థానం అని ఇదంతా మనకు తెలిసిందే. సో, ఈ స్థానంలో కనుక ఈ 7వ స్థానంలో దుష్ట గ్రహాలు ఉంటే పరిస్థితి ఏంటి? అనేది ముఖ్యమైనటువంటి ఫస్ట్ ఉదాహరణగా మనం మాట్లాడుకోవచ్చు. బేసికల్‌గా ఈ స్థానంలో న్యాచురల్ మెలెఫిక్స్ అంటే సహజ పాపులైనటువంటి శని, మంగళుడు అంటే కుజుడు అండ్ రాహు, కేతు వీళ్ళు కనుక ఉన్నప్పుడు డెఫినెట్‌లీ ఇది కొంచెం ఇబ్బంది పడేటువంటి కాంబినేషన్ అనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7వ స్థానంలో కనుక కుజుడు ఉన్నాడనుకోండి. ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఏదో ఆక్రమణదారుల్లాగా భార్య మీద లేదా భర్త మీద ఈ ఆక్రమణ ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే నేను చెప్పింది వినాలి అన్నట్టుగా. ఒకవేళ కాదు అంటే ఫిజికల్ వైలెన్స్‌కి దిగేటువంటి అవకాశం అనేది అక్కడ కనిపిస్తా ఉంటది. బికాజ్ మార్స్ అనేవాడు ఫిజికల్‌గా పెయిన్ అనేది ఇస్తాడు కాబట్టి. ఈ 7వ స్థానం ఏదైతే ఉందో ఈ 7వ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన దుస్థానాలలో ఉండకూడదు. 6, 8, 12 ఇలాంటి స్థానాల్లో ఉండకూడదు. ఇలాంటి స్థానాలలో ఉన్నప్పుడు జనరల్‌గా 6లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ శత్రుత్వ భావన అనేది వస్తది. అంటే మీరు పార్ట్నర్‌తో ఉన్నట్టుగా ఉండదు. ఏదో శత్రువుతో కలిసి ఉన్నట్టుగా ఉంటాయి. గొడవలు ఎక్కువగా జరుగుతా ఉంటాయి. 8లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్‌కి రహస్యమైనటువంటి సంబంధాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన ప్లానెటరీ పొజిషన్స్ కూడా మళ్ళీ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక వన్ ఫ్యాక్టర్ అనాలిసిస్ టైప్‌లో మాట్లాడుకుంటున్నాం. ఒక టాపిక్ లాగా. సో, 8లో ఉన్నప్పుడు అలాంటివి వస్తాయి. అండ్ 12లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ వల్ల లేదంటే శత్రుత్వం అనే ఫీలింగ్ రావడం, గొడవలు ఎక్కువగా జరగడం ఆర్ లాస్ అనేది ఎక్కువగా జరగడం అనేది ఇక్కడ గమనించొచ్చనమాట. శని గనక 7వ ఇంట్లో ఉంటే ఏంటి? అంటే అబ్యూజెస్ ఇచ్చే గ్రహాలు ఇప్పుడు మనం 4 మాట్లాడుకున్నాం. రాహు, కేతువులు, శని, కుజులు అని. సో, కుజుడు ఉంటే గనక ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అదే శని ఉంటే గనక అదే కుజుల్లోనే ఇంకొకటి కుజ దోషం ఏదైతే ఉందో అంటే 1, 4, 7, 8 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు దాన్ని కుజ దోషంగా పరిగణిస్తా ఉంటారు. 12లో ఉన్నా కూడా కుజ దోషంగానే పరిగణిస్తూ ఉంటారు. సో, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ యాంగర్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటది స్పౌస్‌లో. ఆక్రమణ ధోరణి అనేది, నాది నెగ్గాలి అనేది, ఫైటింగ్ నేచర్ ఇదంతా కూడా ఉంటది. సో, అగైన్ ఫిజికల్‌గా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది అక్కడ కనిపిస్తా ఉంటది. మంగళుడు ఉన్నప్పుడు.
అలాగే శని ఉంటే ఏంటి పరిస్థితి? శని ఉంటే పరిస్థితి ఏంటి అంటే, శని ఇక్కడ ఏం చేస్తాడంటే ఫిజికల్ ఎగ్జాల్టేషన్ దానికంటే కూడా ఎమోషనల్‌గా డీల్ చేస్తాడు. ఎమోషన్ మూన్ గదా! దీనికి ఏంటి సంబంధం అంటే, ఈయన అన్నిటిని నిర్బంధిస్తాడు. రిస్ట్రిక్ట్ చేస్తాడు. నువ్వు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇట్లా ఉండు ఇలాగా. సో, ఇలా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపిస్తది. సో, మెంటల్ అబ్యూజ్ అంటారు దాన్ని. లేదా ఎమోషనల్ అబ్యూజ్ అంటారు దాన్ని. సో, అలాంటివి శని ఉన్నప్పుడు, సెవెంత్‌లో శని ఉన్నప్పుడు ఆహ్, ఈ లేదంటే ఇది నీ బాధ్యత. నువ్వు చేయాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా. సో, ఇట్లాంటియన్నీ కొంచెం మెంటల్ ప్రెషర్ లాగా లేదంటే మెంటల్ స్ట్రెస్ లాగా అయిపోతాయి. సో, శని ఉన్నప్పుడు ఉండేటువంటి అబ్యూజ్ ఎలాంటి స్టైల్ అంటే మెంటల్ ఆర్ ఎమోషనల్ అబ్యూజ్ స్టైల్ అని చెప్పాలి. ఓకే. అది శని ఉన్నప్పుడు. అదే కనుక శని కూడా రాహువుతో కలిసాడంటే చాలా ఇన్‌స్టేబుల్ మైండ్ సెట్ ఉంటది వీళ్ళకి. లేదు అంటే చాలా ఇబ్బంది పూర్వకమైనటువంటి వాళ్ళు అంటే స్వార్థము ప్లస్ నిర్బంధము 2 కలిసాయంటే ఎలా ఉంటది? ఓకే. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పక్కన వాళ్ళని ఎక్కడి దాకా అయినా సరే తీసుకెళ్తారు. ఎక్కడి దాకా అయినా సరే వాళ్ళ ఎమోషన్ ఎస్పెషల్‌గా శని ఉన్నప్పుడు ఎమోషన్ ఉండదు. ఓకే. చాలా కోల్డ్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఎమోషను, జాలి, దయ, మెర్సీ ఇట్లాంటివి ఏవి ఉండవు అన్నట్టుగా అనిపిస్తది. అదొకటి. అండ్ ఈ దుస్థానాలలో గనక ఈ ఏడో ఇంటి అధిపతి వెళ్ళిపోయి దుస్థానాలలో ఉన్నా కూడా అగైన్ ఇందాక చెప్పినట్టు 12లో ఉన్నప్పుడు శత్రుత్వం, నష్టాలు, ఇబ్బందులు ఇలాంటియన్నీ పడుతూ ఉంటారు. అండ్ 8లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రహస్య సంబంధాలను కలిగి ఉండడం గానీ, లేదంటే ఈ ఇన్‌స్టెబిలిటీ కొంచెం ఎక్కువగా ఉండడం కానీ, అనవసరమైనటువంటి సడన్ సమస్యలు ఇలాంటివన్నీ రావడం గానీ, 6లో ఉన్నప్పుడు శత్రుత్వం ఏదో శత్రువుని పెళ్లి చేసుకున్నట్టు అనిపించడం కానీ, 6లో ఉన్నప్పుడు శత్రువుని పెళ్లి చేసుకున్నట్టు అనిపించడం కానీ, లేదా గొడవలు విపరీతంగా గొడవలు జరగడం, అనారోగ్య సమస్యలు మీ పార్ట్నర్‌కైనా, మీకైనా పెళ్లి తర్వాత స్టార్ట్ అవ్వడం. ఇట్లాంటియన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇంకపోతే చంద్రుడు. చంద్రుడు కూడా ఇక్కడ ఒక రకంగా మెయిన్ పాత్రే పోషిస్తా ఉంటాడు. చంద్రుడు కూడా బలహీనంగా ఉంటే, లేదంటే అఫ్లిక్షన్‌కి గురైతే, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఇబ్బంది అనేది పడాల్సుంటది. ఇది ఏ ఏ లెవెల్ ఎమోషనల్ లెవెల్‌లో ఇబ్బంది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎమోషనల్ లెవెల్ ఆఫ్ ఇబ్బందులు అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. చంద్రుడు గనక నీచలో ఉన్నా, లేదా బలం తక్కువ ఉన్నా, లేకపోతే ఆయన పాపకర్తలో ఉన్నా, లేదు అంటే ఈ దుష్ట గ్రహాల వల్ల చూడబడుతూ ఉన్నా, ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటదనమాట. ఎమోషనల్‌గా మీరు ఇంకా చాలా లో అయిపోతారు. అంటే ఏది ఇందాక పైన చెప్పినటువంటి కాంబినేషన్స్ ఉండి, మీ చంద్రుడు కూడా బలంగా లేకపోతే ఇంకా విపరీతంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటది. ఫిజికల్‌గాను, మెంటల్‌గాను, ఎమోషనల్‌గాను ఇవన్నీ గూడా. అండ్ శుక్రుడు కూడా. బేసికల్లీ శుక్రుడు అంటే మగవాళ్ళకి మాత్రమే శుక్రుడిని చూడాలి, ఆడవాళ్ళకి గురువుని చూడాలి, లేదా కుజుడిని చూడాలి అని మాట్లాడతారు. కానీ ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా ఇక్కడ శుక్రుడు మెయిన్ పాత్ర పోషిస్తాడు. ఎందుకు అంటే శుక్రుడు ప్రేమకి అండ్ ఈ రొమాన్స్‌కి, భావోద్వేగాలకి, కనెక్షన్, అటాచ్‌మెంట్‌కి వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తాడు. కాబట్టి శుక్రుడు కూడా చూసుకోవాలి. ఈ శుక్రుడు గనక ఈ ఈ దుష్టగ్రహాల చేత పీడించబడుతూ ఉంటే, అంటే చూడబడుతూ ఉంటే అగైన్ మళ్ళీ అనవసరమైనటువంటి సమస్యలు అనేవి రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనిపిస్తా ఉంది. అలాగే శుక్రుడు దుస్థానాల్లో ఉన్నా గూడా అంటే 6, 8, 12 స్థానాల్లో ఉన్నా కూడా అగైన్ ఇలాంటి సమస్యలు రావచ్చు. 12వ స్థానంలో శుక్రుడు బానే పనిచేస్తాడు గదా! మరి దాంట్లో సమస్యలెందుకు అంటే స్టెబిలిటీ మిస్ అవుద్ది. ఓకే. అండ్ మీరు ఒకటి ఊహిస్తే అది ఇంకోటి జరిగేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది. D9లో కూడా 7th హౌస్ లార్డ్ దుస్థానాల్లో ఉన్నా, లేదు 7th హౌస్‌ని ఏయైనా దుష్ట గ్రహాలు చూస్తా ఉన్నా, లేదంటే రాహు, కేతు, మంగళుడు ఇలాంటి వాళ్ళు, శని వీళ్ళందరూ 7థ్‌లో కనుక ఉన్నా, 7థ్‌ని చూస్తున్నా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది కనిపిస్తా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటేంటి అంటే 7th లార్డ్ వీళ్ళతో కలిసి ఉన్నా అంటే రాహుతో గానీ, కేతుతో కానీ, లేదా
కుజుడితో కానీ లేదంటే శనితో కానీ కలిసి ఉన్నా కూడా అగైన్ మళ్ళీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ శుక్రగ్రహం కూడా నీచపడిపోయి లేకపోతే ఈ దుష్టగ్రహాల చేత పీడించబడుతూ చూడబడుతూ ఉండడం, లేదంటే పాపకత్తుల్లో పడిపోవడం, ఇలాంటివి ఉన్నా కూడా అగైన్ మళ్ళీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది కొంతవరకు కనిపిస్తుంది. అండ్ మంగళుడు రాహు వీళ్ళిద్దరు కలిసి ఉన్నా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎస్పెషల్గా 7th ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ కుజుడు రాహువులు కలిస్తే అంటే అది విపరీతమైన ఎనర్జీ. సో కుజుడి శక్తిని రాహు యాంప్లిఫికేషన్ అంటే డబల్ చేసేస్తాడు కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఈ ఈ అబ్సెషను ఇది నేను చెప్పిందే చెల్లాలి, చెప్పకపోతే కొడతా లేదా చంపేస్తా ఏదైనా చేస్తా అన్నట్టుగా ఉంటుంది అనమాట. కొంచెం నేను భయపెట్టట్లేదు, బట్ ఒక సినారియో లాగా చెప్తాను. అంటే వాళ్ళు ఎలా ఉండొచ్చు అనేది. చంద్రశనులు కూడా కలిసి ఉన్నా కూడా ఈ విపరీతమైనటువంటి మానసికంగా మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసేసి, మిమ్మల్ని నిర్బంధించినట్టుగా చేసేసి, మిమ్మల్ని డిప్రెసివ్ చేసేసేటువంటి గుణాలు కలిగి ఉంటారు మీ స్పౌస్ వీళ్ళు. అండ్ దారకారకుడు కూడా సరిగ్గా ప్లేస్ అయి ఉండాలి నవాంశలో దారకారకుడు పాపకత్తల్లో పడ్డ గ్రహాల చేత వీటి చేత కనుక పీడించబడుతూ ఉన్నా లేదంటే ఇబ్బంది పడుతూ ఉన్నా డెఫినెట్లీ అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం అనేది కనిపిస్తాయి. ముఖ్యమైనటువంటి కంజంక్షన్స్ అండ్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కుజ రాహువులు కానీ, శని రాహువులు కానీ, లేదా శుక్ర కుజులు కానీ, లేదంటే చంద్రకేతువులు కానీ. సో ఈ కంజంక్షన్స్ కలిసినప్పుడు అవి ఎస్పెషల్గా 7th బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, లేదా లగ్నాన్ని లేదా చంద్రుడిని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ రిలేషన్షిప్స్లో ఇలాంటి వాటిల్లో కొంచెం ఇబ్బంది పడతారు. మైట్ బి ఇంకొంచెం వాళ్ళ జాతకం, గోచారం, దశ ఇదంతా కూడా యాక్టివేషన్ అయితే అది అబ్యూజివ్ రిలేషన్షిప్గా మరి దారుణమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఈ కుజుడు ప్లస్ రాహు కలిస్తే ఇందాక చెప్పుకున్నాం ఎలా ఉంటుంది వాళ్ళ ధోరణి, నాదే చెల్లాలి అని ఒకవేళ చెల్లకపోతే చంపడానికైనా వెనకన్నో అన్నట్టుగా ఉంటారు. ఈ ఫిజికల్ ఎజాల్టేషన్ చాలా హెవీగా ఉంటుంది అనేది. అండ్ శని రాహుల్ది కూడా చెప్పుకున్నాం, వాళ్ళు రిస్ట్రిక్షన్ ఇలాంటివి చేయడం. ఓకే, నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవసరం లేదా అన్నట్టుగా ఇట్లాంటివన్నీ. అండ్ చంద్రకేతువులు కలిసినప్పుడు ఏంటి అంటే డిటాచ్డ్గా ఉంటారు. వీళ్ళు ఇన్స్టబుల్గా ఉంటారు, డిటాచ్డ్గా ఉంటారు. వీళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు బాంధవ్యం అంటే అటాచ్మెంటే కదా, కానీ వీళ్ళు డిటాచ్డ్గా ఉంటారు. సో అక్కడ అసలు ఒక పర్సన్తో ఉన్నట్టుగానే అనిపించదు, అలాగ ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే చంద్రుడు కాదు, శుక్రుడు ప్లస్ కుజుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏంటి అంటే హెవీ సెక్షువల్ డ్రైవ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంట్లో ఆ విషయంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, వీళ్ళకి ఈ ఫ్యాంటసీస్ కొద్దిగా ఎక్కువ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు స్పౌస్ ఉండాలని అనుకుంటారు. సో అది అందరికీ కుదరదు. సో ఇక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం, సెక్షువల్ అబ్యూస్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మిగిలినవి కూడా కనుక ఉంటే వీళ్ళు మైట్ బి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ వల్ల సెక్షువల్ అబ్యూస్ వాళ్ళ పార్ట్నర్ని చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీటితో పాటు కొన్ని దోషాలు కూడా దీన్ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ జాతకంలో ఇలాంటి కొన్ని మెలఫిక్ కాంబినేషన్స్, ఏడో స్థానాధిపతి ఇలాంటి వాళ్ళతో కలిసి మీకు కేమద్రమ యోగం ఇలాంటివి ఉన్నాయంటే మీరు ఒక రకంగా చెప్పాలి అంటే బాగా ఇబ్బంది పడతారు అని చెప్పాలి. ఎందుకంటే ఎవరితో చెప్పుకోలేరు, ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు, చాలా డిప్రెస్డ్ వెళ్ళిపోయి బాగా లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే పితృదోషం ఉన్నా కూడా సేమ్ థింగ్, కొంచెం ఇబ్బంది పడతారు. దాంతోపాటుగా విషయోగం, శని చంద్రుడు కలిసిన, సో విషయోగం ఉన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. అబ్యూజివ్ రిలేషన్షిప్స్ ఉండి ఇలాంటి యోగాలు కనుక అంటే ఇలాంటి దోషాలు కనుక ఉంటే ఇది ఇంకాస్త తారాస్థాయికి చేరుతుంది అనేది చెప్పచ్చు. సో ఇది అబ్యూజివ్ రిలేషన్షిప్స్కి కారణం అయ్యేటువంటి గ్రహాలు
ప్లేస్మెంట్స్ అండ్ కాంబినేషన్స్, ఆస్పెక్ట్స్. సో ఇది విషయం. ఇది మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.